హలో 10th స్టూడెంట్స్. తెలంగాణలో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఈరోజు ఒకసారి మనము ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. మొత్తం ఇంగ్లీష్కి వీ హ్యావ్ 100 మార్క్స్, 20 మార్క్స్ ఫర్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, 80 మార్క్స్ ఫర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. ఇప్పటికీ ఈరోజు వరకు అయితే గ్రేడింగ్ సిస్టమ్ లేదు, కానీ మార్క్స్ అయితే ఉన్నవి. ఇంటర్నల్ మార్క్స్కి ఈ అకాడమిక్ ఇయర్ 2024-25లో మార్క్స్ ఉన్నాయి. క్విక్గా ఒకసారి పేపర్ని రివైజ్ చేసుకుందామా? సో ఇన్ ద ఎంటైర్ పేపర్ వీ హ్యావ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓకే, ఫర్ పార్ట్ ఏ వీ హ్యావ్ హౌ మెనీ మార్క్స్? 60 మార్క్స్, రైట్? ఫర్ పార్ట్ బి వీ హ్యావ్ 20 మార్క్స్. పార్ట్ ఏలో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1 to 4 వీ హ్యావ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. వాట్ డు వీ హ్యావ్? చెప్పండి ఒకసారి. రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. A passage will be given. That passage is followed a few questions. How many questions? 4 questions. Each question carries how many marks? 3 marks. 4 3s are 12 marks. All right. Mostly here the passage appears from reading A. You all know this, right? The next question number 5 to 8. Again here we will have one more reading comprehension passage. All right, this passage may appear from reading B and C. Again, how many questions? 4 questions. 4 3s are how many marks? 12 marks. Then question number 9 to 12. Here you will have study skills. స్టడీ స్కిల్స్ అంటే కూడా పార్ట్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కిందకే వస్తుంది. ఇక్కడైతేనేమో ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఇక్కడైతేనేమో ద ప్యాసేజ్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పిక్చర్. దట్ మే బి అ టేబుల్, దట్ మే బి ఎ బార్ గ్రాఫ్, దట్ మే బి అ పై చార్ట్. హియర్ how many questions? Again 4 questions, but here 2 marks will be given. So altogether 8 marks. ఇక్కడ చూడండి, ప్యూర్లీ కాంప్రిహెన్షన్ కి we are awarded 12 plus 12 24, 24 plus 8 how much? 32 marks. Okay, then question number 13. Here it will be grammar and vocabulary. Here you will be given 6 questions and you have to answer 4. Each correct answer carries 2 marks. Ante kada? 4 into 2 8 marks. All right, next the most important area, sometimes మీరు ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యేటువంటి ఏరియా ఒకటి ఉంది కదా, ఏంటది? రైటింగ్ డిస్కోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 14 లో మనకి ఏమొస్తుంది? మేజర్ డిస్కోర్స్. హియర్ యూ విల్ బి గివెన్ 2 discourses. You have to answer 1 discourse. You have to answer 1 out of 2. This 1 discourse will carry how many marks? 10 marks. Then question number 15. Here we will have a minor discourse. Minor discourse, right? Ikkada minor discourse will be given only 1 minor discourse. For that discourse it will carry 5 marks. Then question number 16, మనకు పార్ట్ ఏలో లాస్ట్ క్వశ్చన్, 1 more minor discourse. ఈ మైనర్ డిస్కోర్స్ గ్రూప్ బి నుండి వస్తుంది. 1 into 5 5 మార్క్స్. కౌంట్ చేయండి మొత్తం. ఆల్ టుగెదర్ వీ హ్యావ్ గట్ 60 మార్క్స్. పార్ట్ బికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకప్పుడు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అంటే మనకు ఎలా ఉంటుండే? ప్యాసేజ్ ఉంటుండే, దాని కింద క్వశ్చన్స్ ఉంటుండే, వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్. మోస్ట్లీ మనం ఎలా రాసేవాళ్ళము? 1 word లేదా 1 phrase లేదా 1 సెంటెన్స్లో ఆన్సర్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి? ఒక్కొక్క క్వశ్చన్కి మనకు 3 మార్క్స్ ఉన్నవి. ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉన్నవి అంటే నియర్లీ వీఆర్ సపోజ్ టు రైట్ 2 to 3 lines. మినిమం 3 lines వీ హ్యావ్ టు రైట్. 3 to 4 lines అని 2 to 3 lines కావచ్చు. క్వశ్చన్ని బట్టి, ఆన్సర్ని బట్టి, ఆన్సర్ యొక్క లెంత్ని బట్టి మనం డిసైడ్ అవుతాము. 2 to 3 lines కావచ్చు, 3 to 4 lines కావచ్చు. యావరేజ్గా మనం ఏం చేద్దామంటే 3 lines తీసుకుందాం. అంటే ఇక్కడ చూడండి,
ఒక్కొక్క క్వశ్చన్కి జాగ్రత్తగా గమనించండి. 4 క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్ 3 లైన్స్. 4 3s నథింగ్ బట్ 12 మార్క్స్ 12 లైన్స్ అన్నట్టే కదా. కాసేపు రఫ్గా ఇక్కడ వేస్తున్నా చూడండి, 12 లైన్స్. ఇది మీ అండర్స్టాండింగ్ కొరకు మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ 4 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 3 లైన్స్లో ఆన్సర్ అనుకున్నా, మళ్ళీ ఇక్కడ ఒక 12 లైన్స్. ఓకే, ఇక్కడ 12 లైన్స్, 12 + 12 24, అంటే 24 లైన్స్లో మనం ఆన్సర్స్ని రాస్తున్నాము అని అంటే మోరల్ లెస్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ 1 మేజర్ డిస్కోర్స్. అర్థమవుతుందా? నేను ఇక్కడ మాట్లాడుతున్నది రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించే, కన్ఫ్యూజ్ కాకండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నది రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించే. గతంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఇప్పటికీ రెండింటికి మధ్యన నేను కంపేర్ చేసి చెప్తున్నా మీకు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఒకప్పుడు 1 వర్డ్ 1 ఫ్రేజ్లో ఆన్సర్ రాసినప్పుడు దాంట్లో ఒక్క కీవర్డ్ ఆన్సర్లో దొరికినా మనకు 1 మార్క్ అవార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 3 మార్క్స్ అవార్డ్ చేయాలి కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మొత్తం ఆన్సర్ కంప్లీట్గా ఉంటేనే వీ విల్ గెట్ 3 out of 3. లేకపోతే ఏమైపోతుంది, ఆన్సర్ సగమే రాసినాం అనుకోండి, ఒక 1 మార్క్ పీనలైజ్ అయిపోయినా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ తీసేసుకుని ఇక్కడనే 4 మార్క్స్ వెళ్ళిపోతాయి, నెక్స్ట్ బిట్లో 4 మార్క్స్ వెళ్ళిపోతాయి. సో వీల్ బి అవే ఫ్రమ్ గెటింగ్ మ్యాక్సిమం మార్క్స్. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్కువ రాయాల్సి ఉంది, బికాజ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఒక మేజర్ డిస్కోర్స్ ఉంది, 2 మైనర్ డిస్కోర్సెస్ ఉన్నవి. అంటే మేజర్ డిస్కోర్సెస్ మైనర్ డిస్కోర్సెస్లో డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి. రీడింగ్ కాంప్రిహెన్షన్ నేము ప్యాసేజ్ని అర్థం చేసుకోవడంతో పాటు ఖచ్చితంగా వాటికి ఆన్సర్ లెందీగా రాయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడైనా సెంటెన్స్ ఫార్మేషన్ బాగుండాలి, ఇక్కడైనా సెంటెన్స్ ఫార్మేషన్ బాగుండాలి. ఒకప్పుడు ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, లెందీ సెంటెన్సెస్ని డిస్కోర్సెస్లో మాత్రమే రాస్తే సరిపోయేది అనేది చూసుకునేది. కానీ ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ మారింది కాబట్టి ద ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు సెంటెన్స్ కన్స్ట్రక్షన్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. మరి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ దేని డిపెండ్ అయి ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెన్సెస్ స్ట్రక్చర్స్. అది వేరే టాపిక్, దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు మనమంతా ఏం డిస్కస్ చేస్తున్నాము? పేపర్ ప్యాటర్న్. పేపర్లో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, పేపర్లో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూస్తున్నాము. ఆల్ రైట్, మనం పార్ట్ ఏ కంప్లీట్ చేసుకున్నాం కదా 60 మార్క్స్కి. ఇప్పుడు మనం పార్ట్ బి చూద్దాం ఒకసారి. పార్ట్ బి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నవి? పార్ట్ బి వీ హ్యావ్ 20 మార్క్స్. In the entire part B, we will have 4 bits only. Question number 17 to 21. Here, we will be given maybe an unseen passage or a poem. Here, we will be given 5 questions, 5 into 1, 5 marks. Here, it will be very short answer we have to write. The next, question number 22 to 26. Here, we will have grammar and vocabulary. Nothing but editing the passage. మీరంతా కొంచెం ఎక్కువ ఛాలెంజింగ్గా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటువంటి ఏరియా ఒకటి ఎడిటింగ్ ద ప్యాసేజ్. ఈ ఎడిటింగ్ ద ప్యాసేజ్ కూడా అగైన్ 5 questions, 5 into 1, 5 marks. The next question number 27 to 31. This also comes under grammar and vocabulary, but here it will be a closed test. ఈ క్లోజ్ టెస్ట్కి ఎన్ని క్వశ్చన్స్? అగైన్ 5 into 1, 5 marks. Then one more, the last one, grammar and vocabulary. Here the elements of vocabulary, nothing but ఏంటి మనకు అక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా రాయమంటే ఆ విధంగా మనం రాసినట్టుగా ఉండాలి. ఇట్ మోస్ట్లీ దిస్ క్వశ్చన్ ఆర్ దిస్ ఎక్సర్సైజ్ ఫోకసెస్ ఆన్ vocabulary part. దేని మీద ఫోకస్ చేస్తుంది? అగైన్ vocabulary area. Again 5 into 1, 5 marks. Altogether 20 marks. నేను పార్ట్ బి పైన మీకు ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. మొత్తం నేషన్కి వెళ్ళే కంటే ముందు రీక్యాప్చులేట్ చేస్తే బాగుంటుందని చెప్పిన. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడియా. నేను ఇప్పుడు ఒక ప్యాసేజ్ని ప్రిపేర్ అవుతున్నా. ఈ ప్యాసేజ్ క్వశ్చన్ నెంబర్ 1 to 4కి సంబంధించిందా, క్వశ్చన్ నెంబర్ 5 to 8కి సంబంధించిందా, స్టడీ స్కిల్కి సంబంధించిందా? యూ హ్యావ్ టు నో. ఒక డైరీ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు. మైనర్ డిస్కోర్స్, ఎస్, మైనర్ డిస్కోర్స్లో క్వశ్చన్ నెంబర్ 15 or 16 యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడియా. దాని కొరకు మొత్తం పేపర్ మనం ఒకసారి చూస్తున్నాం. నెక్స్ట్ ఏం ఫోకస్ చేస్తా అంటే డిస్కోర్సెస్ పైన
నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా సింప్లిఫై చేసి మీకు చెప్తా. డోంట్ మిస్ ఇట్.